ఒక సేవకునికి ఒక కొడుకు ఉండేవాడు. ఇక్కడ ఆయన మంచి తల్లిదండ్రులు విశ్వాసులు. కొడుకు రక్షణ జరిగింది ఇది. కొడుకు రక్షణ పొందలే. ఎంత భయంకరుడు అయిపోయాడంటే తాగు, సిగరెట్లు, చుట్ట, చెడిపోయిన తనం ఒకటి కాదు. మన వయసు ఎంత? 17 సంవత్సరాలు. ఇంట్లో మాట వినేవాడు, చదువు మానేశాడు, తిరుగుతూ ఉన్నాడు. ఆ అబ్బాయికి వాళ్ళమ్మ చెప్పిందంట, నాన్న యేసుప్రభుని నమ్ముకోరా, నమ్ముకోకుంటే చచ్చిపోయి నరకానికి పోతావు. అప్పుడు కట్టెల పొయ్యి అంట, కట్టెల పొయ్యి దగ్గర పొయ్యి ఉప్పుకుంటూ అంటా ఉందంట. అంట నువ్వు నరకానికి పోతావు బేట, నువ్వు అగ్నిగుండంలో పడిపోతావు అంటూ కట్టెల పొయ్యిలోకి కట్టెలేస్తా ఈ పొయ్యిలో కట్టెలు కాలినట్లుగా నువ్వు కాల్తావురా అనిందంట. ఎవరు? తల్లి. 17 ఏళ్ల వయసులో ఉన్న కొడుకుని, పో చూసినాం పో, మా బావ చూసినాం పో, ఏమన్నా రే బాబు ఆ ఖర్చు తాడుకోద్రా నువ్వే. టేక్ ఇట్ సీరియస్. అయితే 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 ఆ తల్లి చెప్పిన మాట వాడు వినలేదు. సాయంత్రం సెకండ్ షో చూసుకొని వస్తున్నాడంట. వినండమ్మా, దేవుడు ఎట్లా మాట్లాడతారు చూడండి. సెకండ్ షో చూసుకొని వస్తున్నాడంట. వస్తూ ఉంటే అది వాళ్ళ ఇల్లు పోవాలంటే ఊరు బయట శ్మశానం దాటుకొని రావాలంట. ఆ శ్మశానం దాటుకొని వచ్చేటప్పుడు ఆడ 4 శవాలు కాలుతున్నాయంట. శవాలు ఏంటున్నాయి? సాయంత్రం అనంగా ఒక శవం కాల్చారంట. ఆ శవము వీడు దాటి వచ్చేటప్పుడు హిందువులు ఏంటంటే వల్లకాడులో శ్మశాన వాటికలో శవాన్ని పెట్టి అగ్గి పెట్టి వెళ్ళిపోతారు. ఆ రెండు ఉంటారండి, అందరు వెళ్ళిపోతారు. అగ్గి పెట్టేసి అందరు వెళ్ళిపోయారు. ఆ శవము వీడు దాటి వస్తుంటే కట్టెల మీద కాలుతున్న శవము ఇట్లా లేచిందంట. మీకు అర్థమైందా? చెప్పండి, ఏమైందట? శవము ఇట్లా లేచిందంట. ఆ మంటకు పుచ్చ తప్పని పగిలిందంట. ఈ పుచ్చ పగిలింది చూశాడు, ఆ శవము లేచింది చూశాడంట. వెంటనే తన ఆత్మ చెప్పిందంట, తన ఆత్మ, నీవు ప్రభువుని అంగీకరించకపోతే నీవు కూడా యుగ యుగములు అగ్నిలో ఇలా కాలాల్సిందే అనిందంట. తెలియకుండానే తన రక్షణ పొందలు తనకి తెలియకుండానే ఆ మార్గం, ఆ శ్మశానము దాటి ఇంటికి వచ్చేంత లోపే ఆత్మలో ఒక ప్రార్థన చేశాడంట, ప్రభువా నన్ను అగ్నిగుండములో వేయొద్దు, నేను పాపిని, నన్ను క్షమించు. నోరు తెరిచి అడిగేశాడు. అందరూ చెప్పండి, నోరు తెరిచి అడిగేసి ఇంటికి వచ్చి పడుకున్నాడు. తెల్లారేసరికి హృదయం మారిపోయింది. తెలియకుండానే తన హృదయంలో సంతోషం వస్తుందంట. సిగరెట్ తాగుబుద్ధి కావట్లేదు, చుట్ట తాగుబుద్ధి కావట్లేదు, బయటికి పోబుద్ధి కావట్లేదు. అమ్మ బైబిల్ ఎక్కడుంది అని అడిగాడంట. అంటే అక్కడ ఉంది సూర్యులు అంటే తీసుకొని చదవడం మొదలుపెట్టాడు. చదివి తర్వాత దేవుడు ఆత్మతో మాట్లాడితే రక్షణ పొంది సేవకు వచ్చాడు. ఆయనే పెద్ద కాకాని బ్రదర్ అండ్ ఫెలోషిప్ పి రాజారావు గారు. రాజారావు గారు తెలిసిన వాళ్ళు చెయ్యెత్తండి. బ్రదర్ అండ్ ఫెలోషిప్ రాజారావు గారు. ఆయన బైబిల్ ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు రాశాడు కామెంటరీ. ఆయన రాయని కామెంటరీ లేదు. మొత్తం ప్రపంచంలో ఇంతవరకు అంత బైబిల్ కామెంటరీ రాసిన మునగాడు లేడు. ఆయన చదివింది 8వ తరగతి. 8వ తరగతి చదివిన వ్యక్తి మాథ్యూ హెన్రీ, బ్రదర్ డెరిక్ డేక్స్, తర్వాత ఇంకా రకరకాలు పోయెట్స్ వాళ్ళు బైబిల్ కామెంటరీస్ రాసిన దానికంటే ఎక్కువ కామెంటరీ రాశాడు. జెనసిస్ టు రెవల్యూషన్ 66 గ్రంథాలు రాశాడు ఆయన కామెంటరీ. నేను అనుకుంటే ప్రపంచంలో గిన్నిస్ బుక్ ఇవ్వాలంటే ఆయనకి ఇవ్వచ్చు, అంత కామెంటరీ రాశాడు ఆయన. చూడండి, ఒక రాత్రి, అందరు చెప్పండి, అందరు పలకాల, ఒక రాత్రి, ప్లీజ్ చేతులు జోడిస్తాను చెప్పండి. ఒక రాత్రి, మీరు చెప్పట్లే, వీళ్ళు ముగ్గురు చెప్పట్లే దొంగలు. ఒక రాత్రి ఒక శవము మాట్లాడింది. ఎవరితో? రాజారావుతో. మనిషి కాదు మాట్లాడింది ఆయనతో. మనిషి సువార్త చెప్తే నమ్మలే ఆయన. ఎవరు చెప్తే నమ్మాడు చెప్పండి? ఒక కట్టెల మీద కాలుతున్న శవము తల పుచ్చ పగిలి శవము లేచినప్పుడు ఆ అగ్ని వాసన, మనిషి కాలుతున్న కమురు వాసన భయం వేసి, ప్రభు నేను పాపి, నేను ఒప్పుకున్నాడు. ఆ ఒప్పుకొని ఇంటికి వచ్చేలోపే పరిశుద్ధాత్ముడు ఆయన్ను దర్శించాడు, కొత్తగా జన్మించాడు. దేవుడు, అందరు చెప్పండి, దేవుడు శవముతో కూడా మాట్లాడతాడు, శవము ద్వారా కూడా మాట్లాడతాడు. చెప్పండి,
చెప్పరేంటండి? ఒకసారి గట్టి చెప్పండి. ఏ శవం ద్వారా కాలుతున్న ఇంకొక సాక్ష్యం చెప్తా.